గత ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా 224 జగనన్న కాలనీలను మంజూరు చేయగా కొంతమంది గృహాలు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నారు. కాలనీలలో రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీధులలో మురికి నీరు నిల్వ ఉండడం వల్ల దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్నామని, ఇక వర్షాకాలంలో అయితే గృహం నుంచి బయటికి రావడానికి కూడా వీలు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం త్వరగా పనులు ప్రారంభించాలని జగనన్న కాలనీ వాసులు కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం పల్నాడు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కొత్తపల్లి సీను అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ సీను. ఇక గత ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా దాదాపు 224 జగనన్న కాలనీలు మంజూరు చేయగా అక్కడ ఎటువంటి వస్తువులు కూడా లేవని, కాలనీలో రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రాజ్ కుమార్, గుడ్ ఈవినింగ్. పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయితే గత ప్రభుత్వ హయాంలో 224 జగనన్న కాలనీలు మంజూరు చేయగా అందులో కొంతమంది లబ్ధిదారులు గృహాలు నిర్మించుకొని అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. కానీ అక్కడ రోడ్లు డ్రైనేజీ లేక ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ జీవనం కొనసాగించాలంటే వారు ఇంట్లో వాడుకున్న నీరు కూడా బయటికి పోక అక్కడ మురుగునీరు ఏర్పాటు దుర్వాసనతో మేము ఇబ్బందులకు గురవుతున్నాం. మా పిల్లలకి జ్వరాలు కూడా వస్తున్నాయని అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మనతో తెలుపుతున్నారు. రాజ్ కుమార్, ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి ఆ మురుగునీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీలు కట్టించి రోడ్ల నిర్మాణం కొనసాగించాలని అక్కడ ప్రజలైతే కోరుతున్నారు. రాజ్ కుమార్, ఓకే సీను, అయితే ఇంతకాలం స్టాక్ ఉన్నటువంటి మురుగునీరుని పీల్చుకోవడం వల్లే వారికి జబ్బులు వస్తున్నాయని తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. రాజ్ కుమార్, ఓకే సీను, ఈ సమస్యల దృష్టి అన్ని కాలనీలో చెప్పండి, కంటిన్యూ. జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాలనీలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని అయితే ప్రజలైతే తెలుపుతున్నారు. రాజ్ కుమార్, అయితే ఇక ఈ సమస్యల గురించి ఏమైనా కూటమి నేతల దృష్టికి తీసుకెళ్లారు అక్కడ స్థానికులు ఏమైనా? ఎస్ రాజ్ కుమార్, అంటే అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా వారు మార్పు చెప్పాము, అర్జీలు ఇచ్చాము. అంటే మేము అడిగినప్పుడే ప్రాథమికంగా తెలుపుతున్నారు, ఇక మొదలు పెడతాము చేస్తామని తెలుపుతున్నారు. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ మా సమస్యలు పరిష్కరించట్లేదని అయితే వీరైతే తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్ కుమార్, యా రైట్, ఓకే శ్రీను, థ్యాంక్ యూ. ఇక నెల్లూరులో రైల్వే అండర్ పాస్ల నిర్మాణం నగరవాసుల చిరకాల కోరిక. అయితే 2018లోనే వీటి నిర్మాణాలకు అడుగులు పడినా ఆ తర్వాత మాత్రం ఎలాంటి కదలికలు లేవు. ఏడాది కాలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు రెవెన్యూ, మున్సిపల్, R&B అధికారుల వెంటపడడంతో ఎట్టకేలకు 2 రైల్వే అండర్ పాస్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక బీవీ నగర్, కొండాయిపాలెం గేట్ వద్ద అండర్ పాస్ల నిర్మాణానికి ఎస్టిమేషన్లు ఆమోదిస్తూ రైల్వే శాఖ నిర్ణయం కూడా తీసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు. ఎస్ నాగతేజ్, నెల్లూరులో రైల్వే అండర్ పాస్ల నిర్మాణం వాళ్ళ నగరవాసుల చిరకాల కోరిక అని అంటున్నారు. అయితే దానికి అడుగులు పడినప్పటికీ కూడా ఆ తర్వాత ఎటువంటి కదలికలు లేవని చెప్తున్నారు. అసలు ఏంటి అక్కడ, ఎందుకు ఈ ఆలస్యం జరుగుతుంది, ఎందుకు ఈ నిర్మాణం అనేది ముందుకు సాగలేదు? థ్యాంక్ యూ రాజ్ కుమార్, వెరీ గుడ్ ఈవినింగ్. ఏదైతే కూడా ఈ నెల్లూరు నగరంలోని ఇటు ఏదైతే రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి 2 మార్గాల నుంచి కూడా ఇటు కొండాయిపాలెం గేట్ కావచ్చు, బీవీ నగర్ రైల్వే ప్రాంతాలు కూడా నిత్యం ప్రయాణికులు కూడా రద్దీగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి కనుక గేటు పడితే గంటల పాటు అక్కడ ప్రయాణికులు వేచి చూడే పరిస్థితి. మరో రకంగా చెప్పాలంటే అక్కడ గేటు పడిన తర్వాత పెద్ద మొత్తంలో వాహనాలు బారు తిరుగుతాయి. అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి గేట్ మ్యాన్లు కావచ్చు, రైల్వే శాఖ కూడా ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటు మినీ బైపాస్ నుంచి నగరంలోకి ట్రంక్ రోడ్డు రావాలంటే ఈ 2 ప్రధాన మార్గాలు మరొక అండర్ పాస్ నుంచి రావడం లేట్ అయ్యే అవకాశం నేపథ్యంలో ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే గత ప్రభుత్వ అధికారులు ఉండగా అక్కడ స్థానిక ప్రజలు కావచ్చు, ప్రత్యేకించి రైల్వే శాఖ దృష్టి తీసుకున్న నుంచి కూడా ఎలాంటి కదలిక వచ్చినా కానీ పూర్తి స్థాయిలో ఆ నిధులు జాప్యం కానీ కొంత అనుమానం ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఇక్కడ సహకరించే పరిస్థితి. అయితే కొత్త ప్రభుత్వ అధికారులకు వచ్చి కొత్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే పద్ధతి 2 ప్రాంతాలకు సంబంధించి శ్రీధర్ ప్రత్యేక చొరవ చూపించి రైల్వే శాఖ దృష్టి తీసుకెళ్లి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఒక ప్రాంతంలో అండర్ పాస్ నిర్మించాలి, తమ ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చాలని కూడా అధికారులు కూడా వెలువచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలోనే రైల్వే శాఖ సంబంధించి అక్కడ అధికారులు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసిన తర్వాత బీవీ నగర్, కొండాయిపాలెం గేట్ కి కొద్ది గంటల క్రితమే కూడా రైల్వే సిగ్నల్ సంబంధించి 2 వాటర్ ప్రూఫ్ సంబంధించిన అండర్ పాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు 31.80 కోట్ల రూపాయల నిర్మాణంతో కూడా వాటర్ షెడ్ తరహాలో కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా నిర్మిస్తున్నట్టు కూడా దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాబో రోజుల్లో దానికి సంబంధించి ఒక మ్యాప్ పాయింట్ వ్యూ ఆధారంగా కూడా ఏర్పాటు చేసి అక్కడ అండర్ పాస్ ఏ విధంగా నిర్మించాలి, రాకపోకల నిమిత్తం సాఫీగా ప్రయాణికులు కొనసాగించాలంటే గతంలో ఎలాంటి ఇబ్బందులు తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి నగరంలో ఇప్పటికీ ఆత్మకూరు సంబంధించి విఆర్సీ గూడల వద్ద కావచ్చు, అదేవిధంగా కేవీఆర్ పెట్రోల్ పొగలు ఉన్నటువంటి ఏదైతే అండర్ పాస్ లో ఉన్నాయి వాటి తరహాలో కాకుండా వాటర్ ప్రూఫ్ నిర్మాణంతో కూడా ప్రయాణికులు వేచి ఉన్నా కానీ వర్షం పడ్డప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకించి మనం చూస్తూ ఉంటాం. వర్షం పడిందంటే నెల్లూరు నగరంలో 2 అండర్ పాస్ కూడా పూర్తి స్థాయిలో వర్షం
నీటితో మునిగిపోయే పరిస్థితి. సో అలాంటి పరిస్థితులు నెలకొలకుండా కూడా ఈ యొక్క అండర్ పాస్ ను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించాలి. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకునే తరహాలో కూడా 31.8 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు కూడా టెండర్లు పిలిచి ఆహ్వాన పరిస్థితి. మరొక 20 రోజుల తర్వాత పూర్తి మ్యాప్ పాయింట్ ఆధారంగా కూడా అవి టెండర్లు పిలిచిన తర్వాత పూర్తి స్థాయిలో ఏకకాలంలో ఏదైతే ఒక ఏడాది కాలంలోనే వీటి పూర్తి స్థాయిలో నెరవేర్చి పనులు పూర్తి చేసిన త్వరితగతిన కూడా క్లియర్ కట్ గా అక్కడ ప్రయాణికులకి యొక్క అండర్ పాస్ నిర్మించాలని చెప్పేసి అధికారులు లక్ష్యంగా తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాజ్ కుమార్, ఏదైతే కూడా ఈ యొక్క అండర్ పాస్ నిర్మిస్తే పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాల్లో వేలాది మంది ప్రయాణికులకు ఈ యొక్క సులభంతరంగా మారుతుందని చెప్పేసి ఇప్పటికే నగరవాసులు కూడా ఇటు వేమిరెడ్డి కావచ్చు, ప్రత్యేకించి శ్రీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై కూడా ప్రత్యేకించి రైల్వే శాఖ బీసీకి నేతృత్వం కూడా అక్కడ ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఓకే నాగతేజ్, అయితే ఇప్పుడు టెండర్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉండొచ్చు? అసలు వీటికి సంబంధించి ఏమైనా ఆ దిశగా చర్యలు దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయా? ప్రయాణికులు మాత్రం ఒకటే అనుకున్నారు. గతంలో కూడా మనం పలుమార్లు నిర్ణయించుకున్నా కానీ అప్పుడు కదలికలు వచ్చినా కానీ ఎలాంటి అనుమతులు రాలేదు. కానీ ఈసారి మాత్రం కాస్త ప్రభుత్వం పనితీరు దూకుడు వ్యవస్థను చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి నగరంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు కళ సంతరించుకుంది. అనేక రోడ్లు కావచ్చు, ప్రత్యేకించి గత ప్రభుత్వాలు చేయడం పన్ను కూడా పూర్తి స్థాయిలో నాయకులు చేయడంతో కూడా ప్రజల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ 2 అండర్ పాస్ కూడా ఏడాది కాలంలో పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు లక్ష్యంగా పెట్టినారు. కాబట్టి మరొక 20 రోజులు గడువు పెట్టుకున్నారు. పూర్తి స్థాయిలో టెండర్లకు ఆహ్వానించారు. ఎవరైతే వచ్చినటువంటి త్వరితగతిన పూర్తి చేస్తామో దానికి సంబంధించి ఏ విధంగా మ్యాప్ పాయింట్ ఇస్తారు, ఏ విధంగా అక్కడ నిర్మాణానికి మ్యాప్ ఆధారంగా కూడా వారు పూర్తి చేసిన అంశాలకు కూడా పూర్తి స్థాయిలో అధికారుల యొక్క ఆదేశాలకు అనుగుణంగా నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఏడాది పూర్తి చేసేందుకు కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా ఒక వారం 10 రోజుల్లోనే పూర్తి స్థాయిలో అది ఏ సంబంధించి ఏ శాఖలు వస్తారు, దానికి సంబంధించి ఏ టెండర్లు సంబంధించి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో అండర్ పాస్ క్లియర్ కట్ గా నిర్మించేందుకు కూడా ఇటు శ్రీధర్ కావచ్చు, ప్రత్యేకించి వేమిరెడ్డి కూడా అడుగులు వేస్తున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ ప్రాంతవాసులతో మాట్లాడే పరిస్థితులు కనిపిస్తాయి. రేపు లేదా ఎల్లుండి కూడా వారు పర్యటించి అక్కడ ఎలాంటి పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు తెలపకుండా ఎలా నిర్మిస్తే బాగుంటుందని చెప్పి కూడా పబ్లిక్ దీన్ని కూడా నిర్ణయాలు తీసుకొని కూడా రాబో 10-20 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో దానికి టెండర్లు ఆహ్వానిస్తారు కూడా పనులు ప్రారంభించే అవకాశం ఉంది. రాజ్ కుమార్, ఓకే రైట్ నాగరాజ్, థ్యాంక్ యూ. ఇక రాజమహేంద్రవరం కల్తీపాల వ్యవహారం ఘటనపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. రాష్ట్ర ఫుడ్ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ పాల కేంద్రాలపై తనిఖీలు కూడా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాలపై ఆహార నియంత్రణ జిల్లా అధికారి జిఏబి నంద, అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు బృందం తనిఖీలు నిర్వహించారు. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. ఓకే, గుడ్ ఈవినింగ్ నానాజీ గారు. రాజమహేంద్రం కల్తీపాల వ్యవహారంపై కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం తనిఖీలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఏదైతే సంచలనం సృష్టించిన ఈ యొక్క పాల కల్తీ ఇది ఉన్నదో, ఈ ఘటన ఉన్నదో, దీనికి సంబంధించి సీఎం కూడా చాలా సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కల్తీకి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుని ఖచ్చితమైన కేసులు కూడా పెట్టాలని నిర్ణయించారు. అదనంగా ఏదైతే ఇప్పటికే ఆల్రెడీ పాల కేంద్రాలు ఉన్నాయో వాటి మీద దాడులు చేసి ఎవరైనా ఇలాంటివి కానీ గుర్తించాలని చెప్పి చూసి చాలా సీరియస్ గా ఉన్నట్టు మనకు తెలిసింది. దాంట్లో భాగంగా మనం కాకినాడ జిల్లాలో చూసుకుంటే కనుక ఈ రోజు 2 బృందాలుగా విడిపోయి ఏదైతే కాకినాడ డివిజన్ ఉన్నదో అదే ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో, అలాగనే పెద్దాపురం డివిజన్ కి సంబంధించిన ప్రసాద్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరూ 2 బృందాల కింద ప్రయాణం అయ్యారు. అదే రకంగా కాకినాడలో వివిధ ప్రాంతాల్లో దాదాపు 6 కేంద్రాల మీద దాడులు చేయడం జరిగింది. దాంట్లో చాలా వరకు కూడా ఎవరైతే దాడులు చేస్తారో అక్కడి నుంచి ప్రతి దగ్గర నుంచి కూడా శాంపుల్స్ తీసుకోవడం, అక్కడి నుంచి కూడా హైదరాబాద్ కూడా పంపించడం జరిగింది. అదే రకంగా పెద్దాపురం చూసుకుంటే కనుక ఏదైతే తొండింగ మండలం తమ్మయ్యపేట ఉన్నదో తమ్మయ్యపేటలో ఒక కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ అనుమానంగా ఉన్న కొన్ని వాటిని తీసుకుని అవి కూడా కేంద్రానికి అది కూడా ఏదైతే ల్యాబ్ ఉన్నదో హైదరాబాద్ కూడా పంపించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా రిపోర్ట్స్ కూడా 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నది. అదే రకంగా రేపు నుంచి కూడా కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు అధికారులు. అయితే ఈ పాల కేంద్రాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే పాల ప్యాకెట్లు ఉన్నాయో పాల ప్యాకెట్లు వాడకూడదు, ఏదైతే డైరెక్ట్ గా డైరీలో పాలు అమ్ముతారో ఆ పాలనే తాగండి అని చెప్పేసి డాక్టర్లు అలాగే పెద్దవాళ్ళు కూడా చెప్తా ఉంటున్నారు. ఇప్పటి వరకు కూడా మనం ఏమనుకున్నదంటే ఏదైతే పాల కేంద్రాలు ఉన్నాయో పాల కేంద్రాల నుంచి పాలు తెచ్చుకుంటే కనుక చాలా సురక్షితవంతం అని చెప్పేసి భావించాం. ఏదైతే ఈ ఘటన ఉన్నది, ఈ ఘటన చూసిన తర్వాత నుంచి చాలా వరకు కూడా అందరూ కూడా డౌట్ వ్యక్తం చేశారు. అదే రీతిగా ఏదైతే కాకినాడలో చాలా వరకు ప్రసిద్ధిగాంచిన పాల కేంద్రం ఉన్నదో, అంటే అందరూ చెప్పుకుంటారు ఆ పాల కేంద్రంలో ఈ రోజు తీరా చూస్తే పాల పౌడర్లు కూడా పట్టుకోవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా మన పాల పౌడర్లతో కలిపిన పాలే సేవిస్తున్నామా, అదే పాల పౌడర్ తోటి అయితే మనమే తయారు చేసుకుంటాం కదా ఏంటి అని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. దీనికి సంబంధించిన వీలైతే మేము కేసు కూడా పెడతామని చెప్పేసి అధికారులు కూడా చెప్తా ఉన్నారు.
అయితే పాల పౌడర్లో తయారుతోటి ఏదైతే పాలు తయారు చేస్తున్నారో దాన్ని ఎక్కడి నుంచో మేము చాలా వరకు కూడా సేకరిస్తున్నామని చెప్పేసి అబద్ధం చెప్పి ఇలాంటి వ్యాపారాలు కూడా కల్తీ వ్యాపారాలు కూడా చేస్తారని చెప్పేసి ఇక్కడ స్థానికులందరూ కూడా గందరగోళంలో ఉన్నారు. అయితే ఇప్పుడు పిల్లలకు కానీ వృద్ధులకు కానీ చాలా వరకు పాలు తాగమంటారు. అది ఏ పాలు తాగాలో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలన్నది కూడా ప్రశ్నార్థకంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఘటన తర్వాత చూసుకుంటే కనుక చాలా వరకు కూడా అంటే స్థానికుల్లో రెండు విభిన్న స్వరాలు కూడా కనబడుతున్నాయి. ఏదైతే ఎలాంటి ఘటనలు జరిగాయో అలాంటి ఘటనలు జరిగినప్పుడే దాడులు చేస్తారో అలాంటి కాకుండా ఏదైతే నార్మల్ గా ఉంటుందో నార్మల్ లో కూడా దాడులు చేస్తేనే ఇలాంటివన్నీ బయటపడతాయి కాబట్టి ఆ టైంలో దాడులు చేయాలి. కానీ ఇప్పుడు ఆల్రెడీ వారం రోజుల నుంచి ఈ ఘటన జరుగుతున్నది. ఎలాంటిప్పుడు దాడులు చేస్తే కనుక ఏదైతే వాళ్ళ కల్తీలు ఉంటాయో కల్తీ అన్ని కూడా దాచేస్తారు కదా అని చెప్పేసి అదే రకంగా కూడా వ్యక్తం చేస్తున్నారు. అది దీనికి సంబంధించి ఎలాంటి దాడులు చేయాలంటే కనుక చాలా వరకు సిబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు జిల్లాకి సంబంధించి ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఈ జిల్లా 7 నియోజకవర్గాల్లో తిరగాలంటే ఇద్దరు సిబ్బందితోటి ఎక్కడ వీలవుతుందని చెప్పేసి ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఓకే నానాజీ, రైట్ నానాజీ, థ్యాంక్ యూ. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐటీడీఏట 3వ రోజు సమ్మె నిర్వహించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని ఒత్తిడి పెంచే విధంగా ఉన్న యాప్స్ను తొలగించి ఒకే యాప్ ఇవ్వాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. పని భారాన్ని తగ్గించాలని, ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అల్లూరు జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు గారు అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సూర్యారావు. ఇక అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె నిర్వహిస్తున్నారు, అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వారి డిమాండ్స్ ఎలా ఉన్నాయి, అసలు పరిస్థితి ఎలా ఉంది అక్కడ? గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. గుడ్ ఈవినింగ్. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని గత 3 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఐటీడీఏ ఎదుట సమ్మె నిర్వహించి రిలే దీక్షలు కూడా చేపట్టారు. ప్రత్యేకంగా వారికి 26,000 వేతనం పెంచాలని, అలాగే యాప్లు తగ్గించాలని, పని ఒత్తిడి భారం పెంచేస్తున్నారని, పని ఒత్తిడి తగ్గించాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా మెనూ ఛార్జీలు కూడా చాలా దారుణంగా ఉందని, పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయని వారు వాపోతున్నారు. దీనిపైన కూటమి ప్రభుత్వం గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాత్రమే తమకు జీతాలు పెంచారని, గత ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని, అంగన్వాడీ కార్యకర్తల కోసం కనీసం పట్టించుకోలేదని వాపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తమకు న్యాయం చేస్తారని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు 3 రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారించదగ్గ విషయం. ఎందుకంటే బాలింతలకు, గర్భిణులకు, చిన్నారులకు అందించే పోషకాహారం 3 రోజులుగా నిలిచిపోతే అనేక మంది రోగాల బారిన పడే అవకాశం ఉంది. వారికి పోషకాహారం అందించడానికి మాత్రమే ఈ అంగన్వాడీ సెంటర్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ అంగన్వాడీ సెంటర్లలో పోషకాహారం అందించకపోతే గిరిజన ప్రాంతంలోనైతే ప్రత్యేకంగా రక్తహీనత అధికంగా ఉంటుంది. ఆ రక్తహీనతకు అధిగమించేందుకు వారికి పోషకాహారం అందించవలసి ఉంది. బాలింతలకు, గర్భిణులకు కంపల్సరీగా పోషకాహారం అందించాలి. గర్భిణులకైతే కనీసం వారి యొక్క డెలివరీ సమయంలో మెరుగైన డెలివరీ జరిగేందుకు పోషకాహారం అయితే అందించవలసి ఉంది. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆ శాఖ మంత్రిగా ఉన్నా కూడా స్పందించకపోవడం చాలా దారుణమని వారు వాపోతున్నారు. దీనిపైన సిఐటియు ఆధ్వర్యంలో ఈ సమ్మె అయితే కొనసాగుతుంది. ఈ సమ్మె కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయకపోతే, తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని, 2వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని పూనుకొన్నామని వారైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరింత ఉధృతంగా జరిగే అవకాశం కూడా ఉంది. సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిని చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, గతంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆదుకున్నట్టే మళ్ళీ వీరికి హామీలు ఇచ్చి కానీ, వీరితో చర్చలు జరిపి కానీ ఏమన్నా సానుకూలంగా స్పందిస్తుందా లేదా అనేది వేసి చూడవలసింది. రాజ్ కుమార్. ఓకే సూర్యారావు, ఇక థ్యాంక్ యూ. ఇక సత్యసాయి జిల్లా సోమందేపల్లికి మోక్షం కలిగింది. 40 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న సోమందేపల్లి మండలం
వెలగమేకలపల్లి గ్రామానికి మంత్రి సవిత నూతన బీట్ రోడ్డును మంజూరు చేయించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు భూమి పూజ నిర్వహించి పనులు కూడా ప్రారంభించారు. 1,48,00,000 రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మిస్తున్నట్లు కూటమి నాయకులు ఇప్పటికీ తెలిపారు. 40 ఏళ్లుగా గ్రామస్తులు రోడ్డు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని, నేటితో వారి కష్టాలు తీరనున్నాయన్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సత్యసాయి జిల్లా నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ నరేష్. అక్కడ సత్యసాయి జిల్లా సోమందేపల్లికి అక్కడ నూతన రోడ్లు కూడా వేయించారని మంత్రి సవిత వేయించారు. దీనికి సంబంధించి అక్కడ ప్రస్తుతం అసలు అక్కడ స్థానికులు ఏం చెబుతున్నారు, నేతలు ఏం చెబుతున్నారు, వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి నరేష్? సత్యసాయి జిల్లా పెనుగొండలో అదేవిధంగా సోమందేపల్లి నుంచి వెలగమాకులపల్లి అనే పెట్టి మంత్రి సవిత నిధులు విడుదల చేసి రోడ్లు వేయించే మార్గానికి అయితే శ్రీకారం చుట్టినారు. ఈ రోజు ఆ రోడ్డు పనులకు సంబంధించి భూమి పూజ కూడా చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో కూటమి నేతలు అదేవిధంగా అధికారులు కూడా పాల్గొన్నారు. గతంలో మంత్రి సవిత ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ సోమందేపల్లి గ్రామానికి సంబంధించిన కొంతమంది రైతులు, అక్కడ గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకటే విన్నపం చేసినారు. మాకు 30-40 సంవత్సరాల నుంచి ఈ పెనుగొండకు సంబంధించి సోమందేపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో సరైన రోడ్లు సరిగా లేవు, ఈ రోడ్లు వేయించాలని ఒక విజ్ఞప్తి అయితే చేస్తే ఆమె అప్పుడు ఎలక్షన్ టైంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రమాణం చేశారు. రోడ్డు వేసిన నన్ను గెలిపించండి అని ఆమె అభ్యర్థిస్తే ఆ అభ్యర్థనని వాళ్ళు మన్నించి ఆమెను గెలిపించారు. ఆ అభ్యర్థనకి ఈమె ప్రతిఫలంగా ఈరోజు 1,48,00,000 పెట్టి అక్కడ రోడ్డుకి భూమి పూజలు అయితే చేసినారు. ఈ రోడ్డు పూర్తిగా వేయించిన తర్వాతే ఆ గ్రామానికి వస్తానని అక్కడ లోకల్లో ఉండే కూటమి నేతలు అదేవిధంగా కొంతమంది అధికారుల చేత ఈ భూమి పూజ కార్యక్రమం చేసింది. ఇప్పుడు మంత్రి సవిత అసెంబ్లీలో ఉన్నప్పటికీ ఒక కన్ను అయితే ఆమె నియోజకవర్గంలో వేసి ఉంచారని అక్కడ నేతలంతా కూడా కూటమి ప్రభుత్వ నేతలు అదేవిధంగా అధికారులు కూడా ఆమెని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా చూసుకున్నట్లయితే సత్యసాయి జిల్లాలో పెనుగొండ, మడకశిర, ధర్మవరం అదేవిధంగా నరేష్ మీ వాయిస్ కట్ అవుతుంది నరేష్. పుట్టపర్తి, ఈ పెనుగొండ ఇవన్నీ ప్రాంతాలకు కూడా సరైన రోడ్డు మార్గాలు లేవు. వీటికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం కూటమించాలనే సదుద్దేశంతోనే ఉన్నారని కూటమి నేతలందరూ తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా సస్యశ్యామలంగా అక్కడ కూటమి ప్రభుత్వ నేతలంతా కూడా ఓకే నరేష్ వాయిస్ కట్ అవుతుంది. ఓకే, ఇక థ్యాంక్ యూ. రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఇక మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి రింగ్ రోడ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతరులపై చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ రూపకల్పనలో దాదాపు 2,500 కోట్ల భారీ కుంభకోణం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, వ్యాపారవేత్త లింగమనేని రమేష్ ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే అలైన్మెంట్ను మార్చారని ఆయన ఆరోపించారు. తమకు కావాల్సిన వారికి, ముఖ్యంగా లింగమనేని గ్రూప్నకు చెందిన భూముల విలువ పెంచేలా ఈ మార్పులు చేశారని ఆయన పేర్కొన్నారు. అలైన్మెంట్ మార్చినందుకు బదులుగా లింగమనేని కుటుంబం హెరిటేజ్ సంస్థకు భూములను కేటాయించిందని ఆరోపించారు. అయితే ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ దుర్గాప్రసాద్. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో చేసిన ఆరోపణల గురించి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ సమాచారం ఏంటి? రైట్ రాజ్ కుమార్, 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని అమరావతిని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గా అభివర్ణిస్తూ వచ్చింది. నేటికి కూడా అదే మాటను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉంటుంది. చంద్రబాబు కావచ్చు, చంద్రబాబుకు సంబంధించిన మిగతా రాజకీయ నాయకులందరూ కూడా అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గా మార్చేశారని అనేక సార్లు ఆరోపణలు చేశారు. అయితే 2014-19 మధ్య కాలంలో అనేక అవినీతి జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల తర్వాత ఆరోపిస్తూ వస్తుంది. సో తాజాగా అప్పుడు చేసిన ఆరోపణలే మరోసారి తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా ఆరోపణలు మరోసారి తెర మీదకి తీసుకొచ్చారు. ముఖ్యంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో మొత్తం 100 కిలోమీటర్ల పరిధిలో అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి 2014-19 మధ్య కాలంలోనే దానికి రూపకల్పన కూడా చేయడం జరిగింది. సో ఆ టైంలోనే
సీఎం చంద్రబాబుతో సహా ఇప్పుడు మంత్రి నారా లోకేష్, మంత్రి నారాయణ వీళ్ళందరూ కూడా భారీ అవినీతికి పాల్పడ్డారని చెప్పి కూడా ఈ రోజు ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా 350 ఎకరాలకు పైగా లింగమణి అనే ఒక వ్యాపారవేత్త అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రకటించక ముందుగానే 350 ఎకరాల భూమిని ఆయా ప్రాంతాల్లో కొనుగోలు చేశారు. తర్వాత ప్రకటన తర్వాత 18 ఎకరాల భూమిని హెరిటేజ్ సంస్థకు అమ్మడం జరిగింది. అంటే ఇప్పుడు కాజా అమ్మారని చెప్పి ఆయన ఈ రోజు ఆరోపిస్తున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది అక్కడ గుంటూరు జిల్లా కాజా, కంతేరు ఆ గ్రామాల గుండా వెళ్తుంది. సో ఈ ప్రాంతాల పరిధిలోనే 18 ఎకరాల భూమిని హెరిటేజ్ కు ఈయన లింగమణిని అమ్మడం జరిగిందని కూడా ఆయన ఈరోజు ఆరోపించారు. దాదాపు అక్కడ రేట్లు కూడా 3 నుంచి 4 కోట్లు ప్రజెంట్ ఎకరా పలుకుతున్న పరిస్థితి ఉంది. కానీ 7 నుంచి 8 లక్షల రూపాయలు మాత్రం ఎకరాకు విక్రయించారు. సో ఎలాంటి లాభాపేక్ష లేకపోతే లింగమణిని అంత తక్కువ ఖరీదుకి భూములు విక్రయిస్తారని కూడా ఆయన ఈరోజు ఆరోపించారు. ఇవే అవినీతి ఆరోపణలకు సంబంధించి గతంలో అంటే 2019-24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఈ ఆరోపణకు సంబంధించి ఏసీబీ కోర్టులో కూడా కంప్లైంట్ చేశారు. ఏసీబీ కూడా దర్యాప్తు దాదాపు 100 పేజీల రిపోర్ట్ ని సిఐడికి అప్పగించింది. ప్రజెంట్ ఆ కేసు విచారణ జరుగుతూ ఉంది. ప్రజెంట్ అయితే ఆ విచారణ తుది దశకు చేరుకుంది. అయితే ఆ కంప్లైంట్లు ఎలాంటి వాస్తవం లేదు, అవి పూర్తిగా కల్పిత కథలని కూడా ఇప్పుడు పోలీసులు రిపోర్ట్ తయారు చేసి ఏసీబీకి కొద్ది రోజుల్లో అప్పగించబోతున్నారు. అలాంటి సందర్భంలో మరోసారి అవినీతి జరిగిందంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని అమరావతికి సంబంధించి ఆరోపణలు చేయడం కూడా ఒక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మార్చాలని ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. కానీ దానికి భిన్నంగా అమరావతి గ్రాఫిక్స్ అన్నారు కానీ అమరావతి ప్రజెంట్ గ్రాఫిక్స్ ను పక్కన పెట్టేసి ఆ మాటలన్నీ కూడా పక్కన పెట్టి నిర్మాణం దూసుకుపోతుంది. అవన్నీ కనిపిస్తున్న ప్రతినిత్యం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక అవినీతి ఆరోపణలు అమరావతిలో చేస్తూనే ఉందని చెప్పి కూడా ఆ టీడీపీ నేతలు అంటున్నారు. అయితే దీనికి సంబంధించి టీడీపీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. మనం వేచి చూడాల్సి ఉంది ఏ విధంగా టీడీపీ కౌంటర్ ఇస్తుంది దీనికి సంబంధించి. ఓకే రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ.